సిద్ధంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానులుగా పార్టీకి క్రమశిక్షణతో మీరు పనిచేయాలని, పార్టీని అన్ని విధాలుగా ముందుకు తీసుకోవడానికి మీ ప్రేమను బలపడాలన్నప్పుడు కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు పదవుతే పార్టీ పనిచేయాలి. మీరు వేడుకంటే ప్రతి కార్యకర్తను నిలబెట్టుకుంటాం, ప్రతి కార్యకర్తకు నాయకులు చేసుకుంటాం. రాబోయే స్థానిక సంస్థల్లో ప్రతి కష్టపడి కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న కార్యకర్తలు స్థానిక సంస్థలో నాయకులు చేసుకుంటాం, సర్పంచులు చేస్తాం, ఎంపీటీసీలు చేస్తాం, ఆర్థికంగా బలపరుస్తాం. ఈ కార్యకర్తలందరినీ గుండెలు పెట్టి తీసుకుంటామని మీరు చేయాల్సినంత జనసేన జెండాను యుద్ధం చేయడానికి. అలాగే నా తోటి స్నేహితులకు, నా తమ్ముళ్లకు, నా పెద్దలకు, నాకంటే వయసు తండ్రి ధన్యవాదాలు. నేను నిలబడడానికి కారణం మీరే. మీరు లేదు నేను నా వర్తం చెప్తాను. ఏమంటే ఎలక్షన్ మూమెంట్లో మహిళలు ప్రాధాన్యంగా ముఖ్యంగా వల్లే ఎలక్షన్ మూమెంట్లో ప్రచారం చేసింది. అలాగే నా మిత్రులు కూడా నా మీద ఎటువంటి ఈగ వాళ్ళ కూడా అలా క్షణంలో వచ్చి నా మిత్రులు వాళ్ళు నా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఆనందిస్తుంది. మండల స్థాయి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశానికి అత్యధికంగా కోడుమూరు మండల నలుమూల నుంచి కార్యకర్తలు రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఇది ఒక శుభసూచకమని, పార్టీ రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా బలపడడానికి ఇది ఒక శుభసూచకంగా మేము అభివర్ణిస్తూ ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో జనసేన పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం గట్టిగా ముందరకు పోతామని చెప్పి ఆయన ఆశయ సాధనకు డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన చేసే ప్రతి ఒక్క విధానాన్ని, కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క మంచిని ప్రజలకు వివరిస్తూ పార్టీని బలపరుస్తూ రాబోయే స్థానిక సంస్థలో ఖచ్చితంగా పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే విధంగా అడుగులేస్తామని వేదిక ద్వారా తెలియజేస్తూ ప్రతి మీడియా మిత్రులకి వేదిక ద్వారా హృదయపూర్వక తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.